कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 राम राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे, हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण कृष्ण राम हरे, हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण 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 राम हरे 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 कृष्ण 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 राम कृष्ण राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 राम हरे कृष्ण 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 राम हरे, जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माताजी and Prabhuji, Dandavat Pranam. हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। Welcome to the Japa session. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। Dandavat Pranam. Subhadra Mataji, Chalaran. हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। Dandavat Pranam. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। Dandavat Pranam. हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। Dandavat Pranam. Thank you all for joining. సో మనము దేవాది దేవుడు శ్రీకృష్ణుడు పుస్తకంలో నుండి అధ్యాయాలు చదువుకుంటున్నాము. సో నిన్నటిది కంటిన్యూషన్ అవుతుంది. రుక్మిణి కృష్ణుల సంవాదం అంటే ఏం మాట్లాడుకుంటున్నారు అనేది, భార్యాభర్తల నడుమ ఏముంటుంది, ఎలా మాట్లాడుకోవాలి, ఏంటి, ఇవన్నీ కూడా నిన్న మొత్తం సంభాషణ అంతా కూడా కృష్ణుడిదే నడిచింది కదా. సో ఈ కృష్ణుడు ఏమేమో అన్నాడు రుక్మిణిని ఈ విధంగా ఆ విధంగా అని. కొంచెం బాధాకరమైన మాటలు మాట్లాడారు. ఎందుకంటే ఆవిడ అలిగితే ఆవిడ బుంగమూతి చూసి ఈయన ఆనందిద్దాం అనుకున్నాడు, కానీ అది రివర్స్ కొట్టింది. ఏమైంది, ఆవిడ ఏడ్చింది కన్నీళ్లు గార్చుకుంది, బాధపడింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎలా బుజ్జగిస్తాడు ఆమెని,
మళ్ళీ ఆవిడ ఎలా గ్లోరిఫై చేస్తుంది కృష్ణుని అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే, ఓం అజ్ఞానతిమిరస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతి గిరిమిర్ కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ. శ్రీ రాధే రాధే. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో మనం చూద్దాము ఏమంటున్నాడు అని. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. అసలు ఎందులో కూడా సత్యభామతోనే ఉంటుంది కదండి, తను గొడవపడుతుంది అట్లా, అలాంటివన్నీ రుక్మిణితో ఫస్ట్ టైం వింటున్నాం, ఎప్పుడు వినలేదు అన్నట్టు ఇది ఇందులో. రుక్మిణిని ఈయన అంటున్నారు, సత్యభామలాగా రుక్మిణి మాతని చూడాలనుకుంటున్నారు కృష్ణుడు. సత్యభామ అన్నిటికీ అలుగుద్ది కదా, కోపం ఎక్కువ. అదే ఆమెని చూస్తాం కానీ ఈమెను ఎప్పుడు చూడలేదు. చూడం కూడా ఇప్పుడు. అదే తనని ఎప్పుడు వింటూ ఉంటాం, చూడడం అంటే మనకు అంత అదృష్టమా కానీ వినడము. మాతాజీ పేజీ నెంబర్ చెప్పారా మాతాజీ? హరే కృష్ణ. సారీ, థ్యాంక్ యూ సో మచ్. సో మనమేమో పేజ్ నంబర్ అడిగారు మీరు. అవును మాతాజీ. అది లెసన్ తీయనమ్మా, నేనేమో ఆన్లైన్లో చూసి చెప్తున్నాను, డిఫరెంట్ ఉంటుంది. ఓకే శ్రావణి మాతాజీ, మీకేమన్నా తెలుసా? మాతాజీ నా దగ్గర ఉండే బుక్ లో 520 అని ఉంది మాతాజీ. అవును, ప్రింటింగ్ డిఫరెంట్ ఉన్నప్పుడు డిఫరెంట్గా వస్తున్నాయి. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న పుస్తకంలో 467 ఉంది. జయశ్రీ మాతాజీ 460 అట్లా ఉందండి. 460, 467, 500 వరకు ఉంటున్నాయి. సో ఓకే మా ప్రింటింగ్ డిఫరెంట్ టైమ్స్ లో పడ్డప్పుడు డిఫరెంట్ పేజ్ నంబర్స్ వస్తాయి. సో నేను ఆన్లైన్ లో తీసుకున్నది కొంచెం అటు లాంగ్వేజ్ కూడా మీనింగ్ సేమ్ ఉంటుంది కానీ కొన్ని పదాలు డిఫరెన్స్ ఉన్నాయి. సో మనమే అనురాధ మాతాజీ అంటున్నారు రుక్మిణి మాతని ఎప్పుడు అలా చూడలేదని. మనం చూడబోము కూడా, కృష్ణుడు అలా చూడాలని అవునండి, చూడలేము అంత ఆ, అదృష్టం కూడా. అంటే పతివ్రతని అలా అని సత్యభామ పతివ్రత కాదు అని కాదు, కానీ అలా చిరుకోపం. చివరికి చెప్తాడు రుక్మిణి మాతకి, ఎప్పుడు మనము పిల్లల విషయంలో అంటే ఒకసారి సంసార బంధనంలో పడిన తర్వాత పిల్లల కోసమే భార్య భర్తలు కష్టపడుతూనే ఉంటాం కదా, లైఫ్ లాంగ్ అదే ఉంటుంది. మన ఇండియన్ పద్ధతో మరేమో తెలియదు కానీ ఆలోచన అట్లాగే ఉంటుంది. అయితే కృష్ణుడు చెప్తాడు, అప్పుడప్పుడు ఇలా భార్య భర్తలు కూర్చుని కూడా చక్కగా విడమర్చుకొని చక్కగా మాట్లాడుకునే సమయం కూడా ఒకరికి కేటాయించుకోవాలి అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు ఆమె బుంగమూతి పెట్టుకోవాలి, నాతో పోట్లాడాలి, ఎలా ఉంటుందో చూద్దామని కృష్ణుడు అనుకొని పరిహాసంగా మామూలుగా 1-2 మాట్లాడలేదు, అంటూనే ఉన్నాడు. ఫైనలీ ఎక్కడికి వచ్చేసిందంటే టాపిక్, ఇంకా నన్ను వదిలేసి నాకు విడాకులు ఇచ్చి వేరే వాళ్ళని
త్వరలో పెళ్లి చేసుకుంటే కూడా మంచిది అని అనేస్తే ఎలా ఉంటుంది భార్యకు చెప్పండి. ఒకసారి పిల్లలు పుట్టి పిల్లలు ఎదిగిన తర్వాత చాలా బాధాకరం. సో అలా అంటారనమాట. సో దానికి ఒక్కొక్క వర్డ్కి కూడా జవాబు చెప్తుందండి. ఎంత విచిత్రంగా, ఎంత హాయిగా, అంటే మొత్తం మనం భగవద్గీతలో దేవాది దేవుడు ఏమేం చెప్పాడో, ఆయన ఏంటి అనేది అవన్నీ రుక్మిణి మాత చిన్నప్పటి నుండే గుర్తించి దేవాది దేవుడి యొక్క ముఖ్యమైన లక్షణాలు అన్నీ కూడా ఆవిడ సమాధానంలా చెప్తుందన్నమాట. సో అది మనం వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్ చక్కగా చూసుకుని ఏ విధంగా ఆవిడ మాట్లాడారు అనేది మనం చూద్దాం. ఇంకా మధ్యలో కృష్ణుడు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నమాట. ఇవ్వకుండా చక్కగా ఆవిడ మాట్లాడుతూ ఉంది. సో ఇక్కడ ఏమైందంటే మనము ఎక్కడి వరకు చదివామో చూద్దాము. భక్తులందరికీ ఆయన ఒక్కడే శరణ్యం. తన శుద్ధ భక్తులను ఎట్లు సంతృప్తి పరపవలెనో ఆయనకు బాగా తెలియను. తాను పరిహాసంగా పలికిన మాటలను రుక్మిణి సరిగా అర్థం చేసుకోలేదని కృష్ణుడు గ్రహించెను. ఆమె మనస్సులోని కలతను తొలగించుటకు తిరిగి ఆయన ఆమెతో ఇట్లనెను. ఇంకా రుక్మిణి మాత కన్నీళ్లు పెట్టుకొని కింద పడిపోయి, అంటే కింద కూర్చుండిపోయి ఆమె చేతిలోని చామర కూడా జారిపోయింది, జుట్టు చెదిరిపోయింది, సో గాజులు కూడా లూజ్, అంటే వదులువ అయిపోయినాయి అన్నమాట. ఆమె ఎంత చక్కగా అలంకరించుకుని వచ్చిందో అవన్నీ పోయి కళ్ళెమ్మట నీళ్లు వస్తుంటే ఇంకా కృష్ణుడు వెన్నెలాంటి హృదయం కదా, కరిగిపోయాడనమాట. అనవసరంగా నేను రుక్మిణిని ఇలా చేశాను, నేను ఏదో పరిహాసం చేద్దాం అనుకున్నాను, కానీ నేను రుక్మిణిని సరిగ్గా అర్థం చేసుకోలేదు, అదేంటి భార్యను నేను టెస్ట్ చేయడం ఏంటి అని బాధపడతాడు. బాధపడి మనసులో కలతను తొలగించుటకి తిరిగి ఆయన ఆమెతో ఇట్లు పలికారంట. ఇప్పుడు ఏమంటున్నారు? విదర్భ రాజపుత్రి ప్రియమైన రుక్మిణి. ఇప్పుడు అన్నాడు ప్రియమైన రుక్మిణి అని. ఇందాకంతా కూడా తండ్రి పేరు చెప్తూ రాజపుత్రి అని, రాకుమారి అని అలా వివిధ రకాలుగా సంబోధించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రియమైన రుక్మిణి, నన్ను నీవు చెడ్డగా అర్థం చేసుకోవలదు, నాపై ఇట్లు నీవు ఆగ్రహించుట తగదు. అంటే ఆమె కోపం తెచ్చుకోలేకపోయినా ఆయన అనుకుంటున్నాడు, కోపం వల్ల కన్నీళ్ళు వస్తున్నాయేమని ఆగ్రహించవద్దు. నీవు హృదయపూర్వకంగా నాపై అనుబంధాన్ని పెంచుకున్న సంగతి నాకు తెలుసు. నీవు నా నిత్య సహచారివి. నేను పరిహాసంగా ఆడిన మాటలు వాస్తవాలు కావు. నేను నిన్ను స్వల్పంగా ఉడికించదలిచి తిని. సో నిన్ను ఉడికిస్తే నీవు ఎలా అలుగుతావు, నీ బుంగమూతి చూసి నేను ఆనందిద్దామని అనుకున్నాను అని చెప్తున్నాడు. అయితే దురదృష్టవశాన నీవు వాటిని వాస్తవాలని అనుకున్నావు, నువ్వు నిజాలు అనుకున్నావు. నిజంగా నేను పరిహాసం కోసమే అలా మాట్లాడాను, అలా భావించొద్దు అని నా మాటలకి నేనే మిక్కిలి చింతించుతున్నాను. ఇలా ఎందుకు మాట్లాడాను నేను అని ఇప్పుడు నాకు చాలా బాధ ఇస్తుంది. నా పలుకులకు నీ ఎర్రని అధరాలు అదురుచు కోపంతో నీవు నన్ను దూషించదవని తలచి తిని. నీకు చాలా కోపం వస్తుంది అనుకున్నాను, నన్ను దూషించి ఆ ఈ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? మామూలుగా రాణులు కానీ పెద్ద పెద్దవాళ్ళు, మనకు కోపం వస్తే అసలు ఏం వేస్ట్ అనుకోండి, మన ఎవరు కేర్ చేయరు. కానీ రాణులు అప్పట్లో రాజులు చాలా గౌరవించేవాళ్ళు, భార్యని ఎంతో బాగా చూసుకునేవారు అనమాట. సో ఆ పెదవి పంటి కింద అదిరి పెడితే ఎర్రగా అయిపోతాయి అన్నమాట వాళ్ళ యొక్క అందానికి. సో ఇలాంటివి చూడాలనుకున్నాడు కృష్ణుడు. సో ఎర్రని అధరాలు అదురుచు కోపంతో నీవు నన్ను దూషించదవని తలచి తిని. నన్ను బాగా ఎడాపెడా తిడతావు అనుకున్నాను. సంపూర్ణ ప్రేమ నిధానమా, నీవు ఈ విధంగా బేలవై దుఃఖించితవని నేను ఊహించలేదు. ఇలా నువ్వు ఇంత దిగజారిపోతావు. ఒక బేల అంటే ఆడవాళ్ళని సామాన్యంగా అంటూ ఉంటారనమాట. ఏంటి అంటే బేల అంటే ఏది చేతగానితనం అనమాట. ఇప్పుడు చాలా వరకు మన భారతదేశంలో ప్రెజెంట్ సిచ్యుయేషన్ కంటే కూడా మనం మామూలుగా ఎలా ఉంటారంటే భర్త మీద ఆధారపడి ఉంటారు. అది శాస్త్రాల్లో కూడా చెప్పారు, అది చాలా కరెక్ట్. మీరు ఎంత పై చదువులు చదువుకున్నా, రీసెర్చ్ చేసినా, ఉద్యోగాలు చేసినా, ఏమి చేసినా కానీ
ఫస్ట్ తండ్రి దగ్గర మనం ఎంతో అణుకుగా ఎంత గారాబంగా పెరుగుతాం కదా. కూతురు అంటే తండ్రికి చాలా ఇష్టం ఉంటుంది. కొడుకు కంటే కూడా కూతుర్ని ఎక్కువ చూసుకుంటారు. ఎందుకంటే ఆడపిల్ల ఎప్పటికైనా వెళ్ళిపోతుంది కదా, మన ఇంటిది కాదు అని చెప్పి. అందుకే మనకి ఎక్కడ వెళ్ళినా చూడండి, ఆ తండ్రి ప్రేమ మనకు కనిపించదు. భర్తలో గాని, మామగారిలో గాని, ఎవరిలో గాని మనం ఆ తండ్రి ప్రేమని మళ్ళీ తిరిగి పొందలేము. ఒకటేసారి దొరుకుతుంది మనకి. అంతటి ప్రేమ వదిలేసి మనం భర్త దగ్గరికొచ్చినప్పుడు, భర్తకు కూడా మనం అణిగి మణిగి ఉండవలసిన అవసరం అందరు స్త్రీలకి ఉందని చెప్పి శాస్త్రాల్లో రాసుందనమాట. భాగవతంలో కూడా ఉంటుంది. స్త్రీ ఎలా ఉండాలి, చిన్నప్పుడంతా తండ్రి దగ్గర ఉండాలి, తర్వాత భర్త సేవలో ఉండాలి. ఆ తర్వాత ఒకవేళ ఏదైనా కారణం చేత భర్త లేరు అన్నప్పుడు కొడుకు దగ్గరే ఉండాలంట. అంటే పిల్లల దగ్గర ఉండాలి. శరణాగతి ఇంకా పొందాలన్నమాట, వాళ్ళ దగ్గరే ఉండాలి మనం. కొడుకు ఆధీనంలో ఉండాలి అని చెప్తూ ఉంటారనమాట. సో అలా చెప్పారు కాబట్టి బేలవై ఉండడము అనంటే చిన్న చిన్న విషయాలకి కూడా ఒకలాంటి భయం వేస్తుందని ధైర్యంగా మగపిల్లలాగా పెంచలేదు. సో ఈమె చాలా భయపడిపోయింది. ఈ సమయంలో నన్ను భర్త వదిలేయడం ఏంటి, ఇలాంటి మాటలని దుఃఖితులైంది. అంటే నువ్వు ఇంత వీక్ అయిపోయావు, ఇలా నువ్వు దుఃఖపడతావని నేను అస్సలు అనుకోలేదు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు రుక్మిణీ దేవితో. కన్నులలో నిప్పులు కక్కుచు నీవు నన్ను ఎదుర్కొందు అనియు అప్పటి నీ రౌద్రమూర్తిని చూచి ఆనందింపవల్లని ఆశపడితిని. సో ఇప్పుడు సామాన్యంగా భార్యకి కోపం వస్తుంది అనంటే ఈ రోజు కాలంలోనైతే భయపడతారు భర్తలు. ఏం కోరుతుందో, నా దగ్గర అన్ని డబ్బులు ఉండవు, చాలా హై లెవెల్ ఉండొచ్చు, ఇంకేమి ఉద్రేకంతో ఇంకేమేమవుతాయో అని అనుకుంటారు. కానీ అప్పుడోళ్ళు చూడండి, శ్రీకృష్ణుడు ఇలా ఉండాలి భర్త అంటే. అప్పుడప్పుడు చిన్న చిన్న కోపాలు తెప్పిస్తే వాళ్ళు చాలా ఫైట్ చేస్తారు కదా. రౌద్రమూర్తి అంటే దుర్గాదేవి లాగా ఇలా ఎలా చేస్తుందో అనుకొని నేను ఆశపడ్డాను అని చెప్తున్నాడు. అయితే కృష్ణుడు తర్వాత కూడా అంటాడు, ఇంత 1108 భార్యల్లో చాలా మంది ఉంటారంట అట్లా కృష్ణుడితోని చిన్న చిన్న వాటికి పోట్లాడి సత్యభామలాగా. అయితే రుక్మిణి మాత్రం అలా ఉండదన్నమాట. ఎప్పుడు సేవిస్తూ కాళ్ళ దగ్గర ఏది కావాలో అది అమరుస్తూ అలా చాలా సౌమ్యంగా ఉంటుందన్నమాట. సో ఈ వీళ్ళలాగా ఎందుకు ఉండదు రుక్మిణి, చూద్దాం ఈమె ప్రేమ ఏంటి అని టెస్ట్ చేద్దాం అనుకున్నాడు అనమాట. సో అందుకనే ఇలా అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, ప్రియ భార్యామణి, మనం దంపతులమని నీకు తెలియను, నిరంతరము మనం గృహ కృత్యములలో నిమగ్నమై ఉండము. అంతే కదా, దంపతులు అంటే ఎప్పుడు ఇల్లు వాకిలి ఇవి చూసుకోవడంలోనే మనకి టైం అంతా సరిపోతుందన్నమాట. అప్పుడప్పుడైనా ఒకసారి మనం సరదాగా మాట్లాడుకునే వాళ్ళని అభిలాషింతుము కదా. సో ఇప్పుడు నిజంగానే భర్తకి ఉంటుందేమో అప్పుడప్పుడు, కానీ ఈ రోజుల్లో టీవీ సినిమా ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. సో అలా దాంపత్యులు ఈ విధంగా మాట్లాడాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. దాంపత్య జీవన క్రీడలో అదే ప్రధాన ఖేల అంటే ప్రాధాన్యత అలా ఇద్దరు మాట్లాడుకోవడానికి ఇవ్వాలి అని చెప్తున్నారు. దంపతులు ఇరువురు దినదినం సంసారం కొరకు కష్టించి పనిచేయుదురు. అయినను ఎంత కాలంలో ఏకాంతంలో వారు కలుసుకొని జీవన సౌఖ్యాలు చవిచూర్చిన వెంటనే వారు పడిన శ్రమ అంతయు మరచిపోవుదురు. సో పూర్వకాలంలో మనం సినిమాల్లో అక్కడ చూస్తూ ఉంటాం కదా. అంటే మేబీ మన అమ్మమ్మలు తాతయ్యలు మీకు కూడా కొంచెం పెద్దవాళ్ళు ఎలా అంటే ఇంకా భర్తకి కిళ్ళి కట్టించి ఇవ్వడము, మంచినీళ్ళు ఇవ్వడము, ఈ రోజుల్లో అయితే మందులు ఇవ్వడము, ఆ తర్వాత కాళ్ళు ఒత్తడము, ఏదైనా అవసరమైతే ఈ జెండు బామ్ లాంటివి రాయడము, నొప్పి ఉందంటే అది భార్య యొక్క కర్తవ్యము చేయడం అనమాట. సో అలానే మనము చూస్తూ పెరిగాము. భగవంతుడు కూడా ఈ విధంగానే ఉండాలి. ఏకాంతంలో ఒక్కొక్కసారి మనం అన్ని బాధలు మర్చిపోతాం కదా. ఎన్నో బాధలు ఉంటాయి పిల్లలు సంసారం ఉన్నప్పుడు. అప్పుల బాధలు ఉండొచ్చు, సరుకులు తేలేదని బాధ ఉండొచ్చు, ఒక్కొక్క రోజు వంటలు కుదరకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అవన్నీ కూడా ఆ కష్టాలన్నీ కూడా మనం కొంచెం మర్చిపోతాం కదా. కేవలం భార్య
పరిహాసోక్తులు ఆడుచు వినోదించు సామాన్య గృహస్థుడిగానే కృష్ణ భగవానుడు ఆమె ఎదుట నటించుచున్నాడు. సో సామాన్య గృహస్థులు ఈ విధంగా ఉండాలని మనకు చెప్తున్నాడు అనమాట భగవంతుడు. సో అలా ఈయన దేవాది దేవుడు, ఆయనకి ఏది కావాలంటే అది మంత్రదండం లేకుండానే మనసులో అనుకుంటేనే వచ్చేస్తుంది. అయినప్పటికీ కూడా అలా ఆమె ఎదుట నటిస్తూ ఉన్నాడు అనమాట, సామాన్య గృహస్థుడిలాగా. అందుచేతనే తన మాటలను అంతగా పట్టించుకోవలదని పదే పదే ఆయన రుక్మిణిని కోరుచున్నాడు. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు మధురమైన స్వాంత వచనాలు పలికిన వెంటనే అంతకుముందు కృష్ణుడాడిన మాటలు నిజంగానే ఉద్దేశించినవి కావనియు కేవలం పరిహాసం అని రుక్మిణికి అర్థమైంది. అందుచే కృష్ణుని మాటలకు ఆమె ఊరట చెందింది. క్రమంగా స్వామితో వియోగం కలుగునని భయం నుండి ఆమె బయటపడింది. తన సహజ మందహాస సుందర వదనంతో ఆమె కృష్ణుని వదనాన్ని వీక్షించుచు ఆయనతో ఇట్లు పలికెను. ఏమంటుంది వనజాక్ష, మనము ఒకరితో ఒకరు సరిపడని దంపతులను, నీ మాట వాస్తవమైంది. నీవు సర్వ సద్గుణ సంపూర్ణుడవు, అపరిమేయ ప్రభువుడవు అగు దేవాది దేవుడవుచే నీతో సరిసమానమైన స్థాయి నేను అందుకొనజాలకపోతిని. నీకు తగిన ఉజ్జీని నేనెట్లు కాగలను? సర్వేశ్వరుడు. ఇప్పుడు అన్ని భగవంతుడి గురించి ఆమె చెప్తుందన్నమాట. నీవు సంపూర్ణుడు. మనం అంటాం కదా భగవంతుడు పరిపూర్ణుడు అని చెప్పి. సో అన్ని షడైశ్వర్యాలు ఆయనకు ఉన్నాయి అని చెప్పి. నీవు సర్వేశ్వరుడు, త్రిగుణ నియామకుడవు, అంటే 3 గుణాలకి కూడా అతీతంగా ఉంటావు. మరి నేను ఎటువైపు అయినా వెళ్ళిపోవచ్చు, ఈ త్రిగుణాల వలయంలో నేను చిక్కుకోవచ్చు కూడా. బ్రహ్మరుద్రాది దేవతలను కూడా నీకు సామాన్య నాకును సామ్యం ఎక్కడిది అంటే బ్రహ్మరుద్రాలని కూడా నువ్వు నీ చేతిలో పెట్టుకున్నావు కదా. సో నేను సమానం అని అంటున్నావు, అది ఎట్లా అవుతుంది? సమానం కూడా కదా, నీకంటే నేను చాలా తక్కువ. నేను కేవలం 3 ప్రకృతి గుణములచే పుట్టిన దానను. అంటే మనం భౌతికంగా త్రిగుణాలు అని చెప్తూ ఉంటాం కదా, సత్వము, రజము, తామసం. సో ఈ గుణాల్లో కొట్టుకుపోయే నన్ను నీతో సమానం ఎట్లా అవుతుంది? ఇలా పుట్టాను కదా నేను. ఆ 3 ప్రకృతి గుణాలు భక్తి మార్గంలో పురోగతి ప్రతిబంధకములు కదా. అవును కదా, నిజమే. వాటి వల్లే మనం ఈ బంధకాల్లో ఉండిపోయాం. లేకపోతే మనం కూడా సన్యాసులై భగవంతుడి దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా నేను నీతో సౌమ్యం భరించగలను? అంటే సామ్యము అంటే సమానం అన్నమాట. భజించగలను. ప్రియమైన నాథ, రాజులందరికీ భయపడి నీవు సముద్ర మధ్యమున జలదుర్గం నిర్మించుకున్నట్లు పలికిన మాట కూడా వాస్తవమే. కానీ ఈ భౌతిక జగత్తుకు రాజు ఎవరు? ఇక్కడ మంచి క్వశ్చన్ అడిగింది రుక్మిణీ మాత. ఈ భౌతిక జగత్తుకి రాజు ఎవరు? ఆధ్యాత్మికానికి రాజు ఎవరు? ఇవన్నీ నాకు తెలియదా? ఇవన్నీ నేను తెలుసుకున్నాను కదా ముందే అని చెప్తుందన్నమాట. ఈ ప్రాకృతి జగత్తుకు చెందిన రాజవంశంలో వారికి రాజులుగా నేను అంగీకరింపలేను. సో ఈ త్రిగుణాల వలయాల్లో చిక్కుకున్న వాళ్ళందరూ వాళ్ళ రాజులన్నీ నువ్వు అంటున్నావు. సౌమ్యుడు, ఇంకా వేరే పేర్లు చెప్పాడు కదా, వాళ్ళందరూ రాజులు, కానీ నేను వాళ్ళు రాజులు అని నేను అంగీకరింపను అని చెప్తుంది. ఈ ప్రాకృతిక జగత్తుకు నిజమైన రాజులు ప్రకృతి త్రిగుణాలు. అవే నిజంగా ఈ భౌతిక జగత్తుకు శాసించుచున్నవి. నీవు ప్రతి జీవి హృదయం నందు ఉన్నావు. అది కరెక్టా? మమై వంశో జీవలోకే రాత్రి చదివాం కదా. సో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క జీవాత్మ నా అంశములు అని భగవంతుడు అన్నాడు. సో ఆమె ఏమంటుంది, పరమాత్మలాగా నువ్వు ప్రతి జీవిలో, ప్రతి ఒక్క హృదయంలో అధిష్ఠించి ఉన్నావు. సో ఈ ప్రకృతి గుణములలో ఎట్టి స్పర్శయు లేకుండా అచ్చట నీవు పూర్తిగా ఒంటరిగా ఉండు, అందులో ఎట్టి సందేహం లేదు. సో ఆత్మని ఎవరు ఏమి చేయలేరు అని అంటారు కదా, అదే విధంగా పరమాత్మ కూడా లోపల ఉంటాడు. సో త్రిగుణాలు ఆత్మని పరమాత్మని ఏమి చేయలేవు. ఆత్మ చుట్టూ ఉన్న మనస్సు, బుద్ధి, అహంకారమే త్రిగుణాల వలయాల్లో పడిపోయి మన భౌతిక శరీరాన్ని అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు చేస్తుందన్నమాట. ప్రాబ్లమ్స్ అంటే ఏముంది, పిచ్చి కోరికలు కోరుతూ ఉంటాము,
మనస్సు అటు ఇటు చంచలంగా తిరుగుతూ ఉంటుంది. దానివల్ల మనము చిక్కుల్లో పడిపోతూ ఉంటాం అన్నమాట. ఇంకా ఏమంటుందంటే ఇంకా చాలా అంటుంది. ప్రాపంచిక రాజులతో ఎప్పుడు వైరం పాటించుదంది పలికితివి, కానీ ఎవరి రాజులు? జీవుని ఇంద్రియాలే ఈ భౌతిక జగత్తుకు రాజులు. ఇక కరెక్ట్గా చెప్పింది ఆవిడ. ఇప్పుడే నేను చెప్తున్నాను, రుక్మిణీదేవి అన్నారు, ఇంద్రియాలే మన కోరికలు గుర్రాలైనప్పుడే అవి రాజులు అవుతాయి ఈ భౌతిక జగత్తుకి అని మిక్కిలి అజేయులు, ప్రతి జీవిని అవి శాసించును. నిశ్చయంగా ఈ ఇంద్రియములలో నీ వైరం పాటించు, ఇంద్రియాలకు నీవెప్పుడు వసుడవు కావు. ఇక్కడ ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్తాడనమాట. అంటే సంధి కోసము అలా వెళ్తే శ్రీకృష్ణుడు వస్తున్నాడు అని తెలిసి దుర్యోధనుడు ఈయనకి భోజన ప్రియుడు కదా, చెప్పన్ భోగ్ ఇష్టం కదా అని చెప్పి చెప్పన్ భోగ్ చేసి పెడతాడంట, ఆహ్వానిస్తాడు. ఎందుకు? ఇప్పుడు యుద్ధంలో ఆయన యొక్క సహాయం కావాలి అని అనుకుంటాడు కాబట్టి ఆహ్వానిస్తాడు. అక్కడ విదురుడు ఉంటాడు. విదురుడు తెలుసా మీకు? మనం డిస్కస్ చేసామనుకుంటా కదా. తెలుసు మాతాజీ. విదురుడు ఉంటాడు. సో విదురుడు కృష్ణుడు వస్తున్నాడని ఏం ప్రిపరేషన్స్ ఏమి చేయడు అనమాట. కానీ కృష్ణుడు అంటాడు, లేదు నేను నీ ఇంట చెప్పను అవి తినడానికి రాలేదు, నేను విదురుడి ఇంట్లో భోజనం చేస్తాను అని చెప్పి అటు వెళ్తాడనమాట. వెళ్ళి ఇంకా విదురుడు కాళ్ళు చేతులు కడుక్కోక ముందే భార్య దగ్గరికి వెళ్తే, విదురుడు యొక్క భార్య దగ్గరికి వెళ్తే కృష్ణుడు, ఆమె ఎంత సంతోషిస్తుందంటే అసలు ఆమెకి తబ్బిబ్బైపోతుంది అనమాట. కృష్ణుడు ఏంటి మన ఇంటికి రావడం ఏంటి, ఏమి పెట్టగలను నేను అని చెప్పేసి ఆమె కృష్ణుడినే చూస్తూ 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 మైమర్చిపోయి అరటిపళ్ళు ఒలిచి తొక్కలు పెట్టేస్తుందంట. అరటిపళ్ళు తొక్కలు పెడుతుంటే ఆమె ప్రేమతో ఇస్తుంది, తొక్కైనా నేను తినేస్తానని తొక్కలు తింటున్నాడంట. ఈలోపు విదురుడు వచ్చి ఏం పని చేస్తున్నావా, నువ్వు చూసావా అంటే అప్పుడు ఆమె తబ్బిబ్బయి, అయ్యో నేను ఇంత తప్పు చేశాను కృష్ణ, నువ్వు తొక్కలు తినేస్తావా అని చెప్పి, అంటే ప్రేమతో ఏది పెడితే అది తింటాడనమాట కృష్ణుడు. సో ఇక్కడ ఏంటి, ప్రాపంచిక రాజులు ఎప్పుడు వైరం పాటించుదని పలికితివి, కానీ ఎవరి రాజులు నిజమే ఎవరు? వీళ్ళంతా ఇంద్రియాల జగత్తులో రాజులు. ప్రతి జీవిని అవి శాసించును. నిశ్చయంగా ఈ ఇంద్రియాలు, ఆ కోరికలు. ఇప్పుడు దుర్యోధనులు ఎందుకు అలా చెప్పన్ భోగ్ తయారు చేయించాడంటే ఆయనకు ఒక కోరిక ఉంది. ఏంటి? ఇతని వెనుక ఎంత రాజ్యం, ద్వారకా చాలా పెద్ద రాజ్యం. సో ఆ రాజ్యంలో నుండి నాకు కొంత సేన నాకు హెల్ప్ చేస్తారు, అతనికి ఉన్న సేన సరిపోదు అని చెప్పేసి దుర్యోధనుడు అలా ఉపాయం పన్నుతాడనమాట. సో అది ఒక ఉదాహరణగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఈ కృష్ణుడు దేనికి ఆశించాడు? చెప్పన్ భోగ్ తినొచ్చు కదా చక్కగా, ఆహా లేదు నేను విదురుడి ఇంటికి వెళ్తాను అంటే ఆయన ఇంద్రియాలకి అతీతుడు, త్రిగుణాలకి అతీతుడు, అలా ఉంటాడనమాట. సో ప్రతి జీవిని ఇంద్రియాలు ఎటో అటు తిప్పుతూనే ఉంటాయి, ఇంద్రియాలకి వసుడు అయిపోతాం. కానీ ఇంద్రియాలకి నీవెప్పుడు వసుడవు కావు అని రుక్మిణి మాత చెప్తుంది. నీవు వాటికి నియంతు, ఋషికేశుడవు. ఋషికేశ్ అంటే ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించుకునేవాడు శ్రీకృష్ణుడు. ఋషికేశుడవు మనోహర, నీకు ఎట్టి రాజరికపు అధికారం లేదని నీవు పలికితివి. అది కూడా వాస్తవమే. అక్కడ యదువంశంలో నందకుమారుడి దగ్గర, నందమహారాజ్ దగ్గర పెరిగావు నువ్వు గోపబాలకుల్లాగా. అక్కడేం రాజరికం ఇవ్వలేదు, నీకు ఆధిపత్యం ఇచ్చి నువ్వే యువరాజు అని ఏమీ చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవకి పుత్రుడు కాబట్టి అతను ఉగ్రసేన మహారాజే రాజు అవుతాడు. అదైతే ఆ మాట నిజమే, నువ్వు ఎక్కడ కూడా రాజు అవ్వలేదు అని చెప్తూ ఉందన్నమాట. ఆ మాట నువ్వు అన్నావు, నాకు ఎటువంటి అధికారం లేదు, రాచరికపు అధికారము, ఎందుకంటే ఉగ్రసేన మహారాజుకి కొడుకు కాదు కదా, అందుకనే అలా అంటాడు అనమాట. సో నీకు ఎట్టి అధికారం లేదని నీవు పలికి, అది కూడా వాస్తవమే. నీవు భౌతిక జగత్తుపై ఆధిపత్యము వదులుకొనుట మాత్రమే కాదు, నీ చరణార విందాలను నమ్ముకొని నీ దాసులు కూడా భౌతిక జగత్తు మీద ఆధిపత్యం, ఆధ్యాత్మిక పురోగతికి అవరోధం అను
తలంపుతో అట్టి ఆధిపత్యాన్ని వదులుకొంచున్నారు. సో ఇక్కడ మనం ఏమంటాము, కొద్ది రోజులు మనం ప్రసాదం తీసుకున్నంతనే, జపం చేసినంతనే నెమ్మది నెమ్మదిగా మన ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. ప్రతిదీ కావాలి భౌతిక ప్రపంచంలో మనకి అని అనిపించదు. అంటే నెమ్మదిగా ఆ కోరికలన్నీ అటు పక్కకి జరిగిపోతూ ఉంటాయి. నువ్వేంటి, నీ భక్తులు కూడా అదే, నిన్ను నమ్ముకున్న దాసులు కూడా ఆ పురోగతి కోసం ఇవన్నీ వద్దనుకుంటారు కదా, వదులుకుంటారు కదా అని చెప్తుంది. నీ సేవకులే భౌతిక లోకాధిపత్యం ఇష్టపడరనిచో ఇక నీ విషయం చెప్పనేలా. నువ్వు రాజువు కావాలని నువ్వు అనుకోవు, ఎందుకంటే నీ భక్తులే వద్దనుకుంటున్నారు. ఇస్కాన్లో చూడండి, ఎవరు నేను లీడర్ అవ్వాలి ఎవరు అనుకోరు. ఏ సేవ దొరుకుతుందో అని ఇలా కాచుకుని కూర్చుంటారనమాట. కాకపోతే ఒక్కొక్క టాలెంట్ని బట్టి వాళ్ళు లీడర్షిప్ ఇస్తారు, అది చెయ్యవలసి వస్తుంది. ఆ లీడర్ కూడా ఈ సేవకులతో పాటు సమానంగా కూర్చుని చేస్తారండి. గమనిస్తే మనం ఇప్పుడు అందరూ కలిసి కూరగాయలు కట్ చేస్తూ ఉన్నారు. ద మెయిన్ హెడ్ ఉంటారు కదా, అన్ని చేయించేవాళ్ళు, ఆయన కూడా వచ్చి కూరగాయలు కట్ చేస్తారు. ఆ తర్వాత పూల తోరణాలు కడుతున్నారు అనుకోండి, వాళ్ళు చాలా ఆర్టిస్టులు, వాళ్ళకి వచ్చి ఉంటుంది, ఈ విధంగా కట్టండి అమ్మా, ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మళ్ళీ మధ్యలో వచ్చి చెక్ చేస్తూ ఉంటారనమాట. మన ఇస్కాన్లో డీప్గా వెళ్తే ఇలా ఉంటుంది అన్నమాట. కుకింగ్ చేసేవాళ్ళు కూడా మెయిన్ మెంబర్ ఎవరైతే ఉంటారో వెళ్ళి చూస్తారు, నీట్గా ఉందా లేదా, చక్కగా చేస్తున్నారా లేదా అని చెప్పి. అంటే ఎవరు లీడర్షిప్ అనేది ఎవరు కోరుకోరు అనమాట, అందరి సేవలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ప్రభు సామాన్య మానవుల వలె జీవితంలో ఒక ధ్యేయంతో నీవు ప్రవర్తింపవలని పలికిన మాట కూడా నిజమే. నీ భక్తులు, దాసులు, ఋషులు, యోగులు కూడా జీవితంలో ఎట్టి ధ్యేయం లేకుండా కాలం గడుపుతురు. నిజమే, వాళ్ళ గోల్ ఏంటి, గోలోకం వెళ్ళాలి, భగవంతుడు సేవ చేయాలి, ఇంతే, అంతవరకే ఉంటుంది. కానీ నాకు ఇది కావాలి అది కావాలి అని వాళ్ళు ఎవ్వరు కూడా అస్సలు కోరుకోరు అని చెప్తున్నారు. సో వారి జీవిత ధ్యేయం సామాన్య మానవకు అగ్రాహ్యంగా నుండును. మానవ జాతిలో శ్రీకృష్ణ శ్రేణికి చెందిన వారు నిన్ను గాని నీ దాసులను గాని అర్థం చేసుకోలేరు. కలుషితుడైన మానవుడు నీ లీలలను, నీ భక్తుల లీలను కూడా ఊహింపలేడు. ఓయి అపరిమేయ, నీ చేతులను, నీ భక్తుల ప్రవృత్తులను సామాన్య మానవులకు దుర్గ్రాహ్యములైనప్పుడు నీ జీవిత ధ్యేయం వారెట్లు అర్థం చేసుకోగలరు? సర్వవిధ శక్తులు, ఐశ్వర్యాలు నిన్నే సేవించుచున్నవి, అయినను అవన్నీ నిన్నే ఆశ్రయించి ఉండును. సో ఐశ్వర్యం ఎంత ఉన్నా, మనం ఎంత సర్వవిధ శక్తులు ఉన్నా సరే అవన్నీ కూడా నిన్నే ఆశ్రయించును అని చెప్తున్నారు. అంటే లక్ష్మీదేవి ఆయన హృదయంలో ఉన్నప్పుడు మనం వేరేవేవి సేవించి ఎంత ఇచ్చినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh or 2 lakhs డొనేషన్ ఇచ్చామనుకోండి, మనం అది సరిపోతుందా భగవంతుడికి? భగవంతుడి దగ్గరే మొత్తం త్రిలోకాలు, యూనివర్సెస్ అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయనే అన్ని చేస్తున్నప్పుడు మనం 1,00,000 ఇస్తే ఎంత, 2 లక్షలు ఇస్తే ఎంత, 5 లక్షలు ఇస్తే ఎంత? మార్నింగ్ క్లాస్లో చెప్తూ ఉన్నారనమాట. ఇస్కాన్లో చాలా వరకు డివోటీలు ప్రాపర్టీస్ అమ్మేసి అంతా ఇస్కాన్కి ఇచ్చేసి ఇస్కాన్లోనే సేవకుల్లాగా ఉండిపోతారంట. సో అలా ఒక ప్రభుజీ వచ్చారంట, చాలా రిచ్, అవన్నీ కూడా ఇస్కాన్ ఇచ్చేసి, ఇస్కాన్కి ఇచ్చి ఇస్కాన్ ఒక మందిరం కూడా కట్టించి ఆయన 3 జతలే పెట్టుకున్నారంట, 3 జతలు. ఈ వర్షాకాలంలో ఒక్కొక్కసారి ఉతుక్కుని ఆరకపోతే అని కొంచెం డ్రైయర్ ఉంటే నాకు ఇవ్వండి, ఇప్పించండి, ఇక్కడ ఆరేసుకొని కావాలంటే ఇంకో 2-3 జతలు తెప్పిస్తాను అన్నారంట వాళ్ళు. అంటే లేదు లేదు, నాకు ఈ 3 జతలే చాలు, ఎక్కడికి వెళ్ళినా నాకు ఈజీ లగేజ్ కూడా అని అన్నారంట. సో అంత సింప్లిసిటీ అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు అంత సింప్లిసిటీకి వచ్చేస్తారనమాట. ఆయన కూడా అంతే, భగవంతుడు కూడా అంతే అన్నమాట. ఏది నాది కాదు, నాకేమీ వద్దు, కానీ అన్నీ వచ్చేస్తాయి భగవంతుడి దగ్గరికి, వద్దన్నా వస్తాయి, గల్లాలు నిండిపోతుంటాయి. అందరూ డొనేషన్స్ ఇస్తూనే ఉంటారు భగవంతుడిని తెలుసుకున్న వాళ్ళు అనమాట. సో ఇక్కడ భౌతిక జగత్తులో ఆస్తులు లేకుండా ఎవరును ధనవంతులు కాలేరు. నీవు
కేవలం డబ్బు తెచ్చే ధనిక నిరర్ధిక స్థితుల మధ్య నీవు సమన్వయము సాధించగలవు. వేదాల్లో నీకు భౌతిక హస్తాలు పాదాలు లేకున్నను భక్తితో భక్తుల్ని కర్పించి సమస్తము నీ స్వీకరించు అని నుడివడినది. నీకు భౌతికమైన కన్నులు చెవులు లేకపోయినను నీకెక్కడున్న ఏ వస్తువును చూడగలవు. ఇది చూడండి, ఇక్కడ ఈ పాయింట్. మనం భగవంతుడు ఇక్కడ లేడు, మనం ఏమైనా చేయవచ్చు అని ఏదైనా చిన్న దొంగతనం డబ్బులు తీసేయడం కానీ డబ్బులు దాచిపెట్టుకోవడం కానీ తప్పుడు లెక్కలు చెప్పడం కానీ పక్కింట్లోంచి పువ్వులు కోసేయడం కానీ ఆకులు కోసేయడం కానీ ఇవన్నీ చేసామనుకోండి, భగవంతుడు ఎక్కడ చూస్తున్నాడు అని అనుకోలేము. మనం లేకపోయినా అన్నిటినీ నీవు చూడగలవు అని రుక్మిణి మాత కృష్ణుని అంటుంది. మనం కూడా అది అలాగే ఉండాలన్నమాట. ప్రతిదీ కూడా భగవంతుడు ఇచ్చింది ప్రసాదం అనుకోవాలి. ఎవరి దగ్గరనైనా ఏమైనా కావాలంటే చక్కగా వినయంతో శరణాగతి పొంది నాకు ఇది ఇవ్వండి అని అడగాలన్నమాట. ఎక్కడ పొడిమిన ఏ ధ్వనినైనా ఆకలింపగలవు, ఏ సౌండ్ అయినా ఆయనకి తెలిసిపోతుందంట ఎవరు చేశారు ఏమైంది అని. అందుకనే ఇక్కడ మనం కోర్టులు లాయర్లు అని నడిపిస్తూ ఉంటారు కదా భౌతిక ప్రపంచంలో, అవన్నీ అబద్ధాలండి. నాకు తెలిసి ఈ పైన ఏముంది అక్కడ డబ్బులు పెట్టి గెలుస్తాడు, ఎవరు డబ్బు ఉంటే వాడే కేసు గెలుస్తాడు అనమాట. అది ఆ డబ్బులతోని మిద్దలు మెడలు కట్టుకొని ఇంకా భగవంతుడు కొంత ఇచ్చేస్తే ఆ పాపం నాకు అంటదు అని చెప్పేసి అలా కూడా చేస్తూ ఉంటారనమాట. కానీ పైన ఇంకొక కోర్టు ఉంది అని ఎవ్వరు గుర్తించరు. పైన ఇంకో కోర్టు ఉంది కదా, నీ కర్మలన్నీ భగవంతుడు చిత్తా రాస్తున్నాడు కదా, అప్పుడు నీకు పనిష్మెంట్ తప్పించుకోలేవు నువ్వు. అండ్ ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ తప్పించుకున్నందుకు నాకు అలా పనిష్మెంట్ ఇచ్చారని కూడా నువ్వు ఎవరితో చెప్పుకోలేవు. అంటే నీ బాధ నీకే అనమాట, ఎవరితో షేర్ చేసుకోలేరు. ఏ బాధలు కూడా ఎవరితో షేర్ చేసుకున్నా వాళ్ళేం పెద్ద సహాయం చేయరు. భగవంతుడు షేర్ చేసుకుంటే చాలా మందిని పంపిస్తాడు. వాళ్ళంతా మళ్ళీ మనుషులే, కానీ భగవంతుడు పంపించి మనకి ఆ కార్యక్రమం సరిగ్గా జరిగిపోయేటట్టు చూస్తాడనమాట. భగవంతుడిని నమ్ముకున్నట్లు మనం ఎవరిని కూడా నమ్ముకోవడం అనేది ఈ భౌతిక ప్రపంచంలో శుద్ధ వేస్ట్ అని రుక్మిణీదేవి కూడా చెప్పేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ వేదాల్లో నీకు భౌతిక హస్తాలు పాదాలు ఇది అయిపోయింది కదా. సో నీకు ఎట్టి సంపద లేకున్నను ఇతరుల నుండి ప్రార్థనలు పూజలు స్వీకరించి గొప్ప గొప్ప దేవతలు కూడా నిన్ను ఆరాధించుచు నీ అనుగ్రహం కొరకు అర్రులు చాచుచుందరు. మరి దరిద్రుల వర్గంలో నిన్ను చేర్చుట ఎట్లు? నిజమే, ఇప్పుడు చూడండి ఆయన దగ్గర ఏమీ లేదు అని అంటున్నారు. అన్నాడు కదా ఇందాక, నా దగ్గర ఏముందని, ఒక రాజ్యం లేదు, నన్ను ఒక రాజును కాదు, ఒక యాదవుణ్ణి అని ఎన్నో రకాలుగా చెప్పాడు కదా. సో నువ్వు దరిద్రుడు ఎలా అవుతావు? మరి నీవు దరిద్రుడు అయితే ఇంతమంది దేవతలు నిన్నెందుకు గొప్ప గొప్పగా పూజలు చేస్తున్నారు, ఇంత ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు, నీ అనుగ్రహం కావాలి అని అర్రులు చాచుతున్నారు, అది ఎలా జరుగుతుంది అని రుక్మిణీ మాత అడుగుతుందన్నమాట. ప్రియమైన ప్రభు, మానవ సమాజంలో ధనిక వర్గం వారు నిన్ను ఆరాధింపని నీవు పలికితివి, ఆరాధింపరని పలికితివి. అంటే చాలా ధనం ఉన్న వాళ్ళు కొంచెం గర్వం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, భగవంతుడు ఏంటి నేనే సంపాదిస్తున్నాను అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు నిన్ను ఆరాధింపరు అని అంటున్నావు, అదైతే కరెక్ట్. ధనగొర్రంతో కన్నుగానని వారు తమ ధనాన్ని ఇంద్రియ తర్పణం కొరకు వెచ్చింతురు. నిజమేనండి, చాలా మందిని చూస్తూ ఉంటాం మనము. ధనం కొంచెం కూడింది ఉంది అంటే వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళి అంటే పిక్నిక్లు ఎక్కువ చేసుకుంటారు, కానీ అదే ధనం ఇస్కాన్కో యాత్రకో పెట్టరు. చాలా మందిని నేను చూశాను అనమాట. ఏంటి స్విట్జర్లాండ్ వెళ్తారు, లండన్ వెళ్తారు, ఇంక ఇక్కడ ఏదో డార్జిలింగ్ అని అవి ఇవి స్వెటర్లు అవి పట్టుకొని ఆ చలిలో చచ్చుకుంటా. అదొక యాత్ర, అదొక ఎంజాయ్మెంట్ అని నాకైతే నవ్వు వస్తుంది. ఇప్పుడే కాదు, ముందు కూడా అనుకునేదాన్ని, ఏంటి వీళ్ళు డబ్బులు ఉన్నాయని చెప్పి ఇలా తిరిగి, మన దగ్గర లేనిదేంటి అక్కడ ఉన్నదేంటి, అక్కడ ఏం ఎంజాయ్మెంట్ ఉంది వాళ్ళకి అనేది తెలియదన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు వేదాలు చదవరు, భగవంతుడి గురించి తెలుసుకోరు, ఒక గురువు పరంపరలో ఏముంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరన్నమాట. సో రుక్మిణీ మాత అంటుంది, ధనగర్వంతో కన్నుగానని వారు తమ ధనాన్ని ఇంద్రియ
తృప్తి కొరకు వెచ్చింతురు. ఒక దరిద్రుడు ధనవంతుడైనచో తన ఇంద్రియములకు ఎట్లు తృప్తి కలిగేవలన అని పథకములు వేయును. ఇదైతే చాలా కరెక్ట్. ఇప్పుడు దాసిపుత్రుడు నారదుడు, అవునా? ఆవిడ ఒక పెద్ద బ్రాహ్మణుల ఇంట్లో పని చేసేదంట, దాసిలాగా. అన్ని శుభ్రం చేయడము అవన్నీ చేస్తూ చేస్తూ, ఆ చిన్న పిల్లవాడు కదా, ఆ రోజుల్లో స్కూల్కి పంపేది అవన్నీ ఎక్కడ ఉన్నాయి, సరే బ్రాహ్మణుల ఇంట్లో కదా అని ఆ పిల్లవాడు కూడా సహాయం చేసేవాడు. అప్పుడు చాతుర్మాసంలో అందరూ ఋషులు వస్తారు కదా వాళ్ళ ఊరికి, వచ్చినప్పుడు వీళ్ళకందరికీ సేవ చేస్తూ చేస్తూ ఈ పిల్లవాడు కూడా సహాయం చేస్తూ ఋషులకి ఎట్లా సేవ చేయాలి ఆ వేదాలన్నీ కూడా వంట పట్టించుకుని నేర్చేసుకున్నాడు అనమాట. సో అలా ఉండాలి మనం నేర్పించేది. అంతేగాని ఇప్పుడు మనం చాలా బీదవాళ్ళం. ఆ పిల్లవాడికి ఏమీ చెప్పలేదు తల్లి, ఓన్లీ ధనము అది భక్తి నేర్పించింది అంతే. దాసుల్లాగా ఎలా ఉండాలి అనేదే నేర్పించింది. సహాయం తీసుకుంటూ ఆ పిల్లవాడికి అన్ని ఇట్లాంటివి నేర్పించింది. కానీ మామూలుగా ఇదిగోరా 5 రూపాయలు తీసుకుని నువ్వు అది కొనుక్కో ఇది అలా నేర్పించినప్పుడు వాడిని బాగా అప్పులు చేసి చదివిస్తారండి. నేను మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు వెళ్తే కొందరు చెప్తున్నారు, ఒక దగ్గర వాళ్ళకి కొంత స్థలము పొలం ఉంటే ఆ పొలాన్ని అమ్మేసి డబ్బులు కట్టి లాంగ్ టర్మ్ ఇప్పించారంట. అండ్ సెకండ్ టైం లాంగ్ టర్మ్ కూడా ఇంకా ఉన్నది కూడా అమ్మేశారు వాళ్ళు. మరి ఎలా బతుకుతారండి? వీడు డాక్టర్ అయ్యి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆ తర్వాత ఎంత వస్తుంది? 10,000 కంటే జీతం రాదు. అంటే వాళ్ళకి జ్ఞానం లేదా, ఎవరు చెప్పలేదా, ఏం అవసరము అని నాకు అనిపించింది. అట్లా నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా అదే ఉన్నారనమాట. కార్పొరేట్ లెవెల్లో చదివితేనే చదువు. వాడు ఐఐటి చదవాలి, సీట్ కొట్టాలి, ఆ తర్వాత డబ్బులు తేవాలి అనమాట. అంటే మనకంటే పెద్దగా ఉండాలి ఆ పిల్లలు అని పిల్లల మనస్తత్వాలు కూడా అలా అయిపోయినాయి అనమాట. ఇంకా వాళ్ళకి చదువుపిచ్చి అనేది వచ్చేసింది. ఎందుకు అంటే నీరు పోసారు పోసారు పోసారు, నారు పెట్టారు, నీరు పోసారు అనమాట. ఏంటి? ధనం సంపాదించడం ఒకటే ధ్యేయము, వేరేది ఏమీ లేదు. నేను ఇప్పుడు చిన్నప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు నాకు కావాల్సిన బ్యాగ్స్ ఇవి కొనుక్కోలేకపోతున్నాను. పెద్దగా అయ్యాక నా ఇష్టం ఉన్నట్టు నేను ఉండవచ్చు అని అనుకుంటారనమాట. అనుకొని అలా పథకాలు వేస్తూ ఒక దరిద్రుడు కూడా ధనవంతుడు అయినచో నేను ఇలా చేయగలను ఇలా ఉండగలను అని భ్రమలోనే బతికేస్తూ ఉంటారనమాట. సో కష్టార్జితమైన తన ధనం ఎట్లు వెచ్చింపవలనో తెలియని అతని అజ్ఞానానికి ఇందుకు కారణము. అజ్ఞానము అంటే చీకట్లి అన్నమాట. అంటే ఆయనకు భగవంతుడి గురించి జ్ఞానం గురించి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలియదన్నమాట. తెలియపోతే అజ్ఞానం వల్ల వాళ్ళు అలా అనుకుంటారు, నేను సంపాదించాను నా ఇష్టం, నేను ఇలా ఖర్చు పెట్టుకోవాలి. బాహ్య మాయాశక్తి ప్రభావంచే ఇంద్రియ తృప్తి కొరకే ధనం వెచ్చించుట ఉచితం అని భావించుచు అతడు నీ ఆధ్యాత్మిక సేవను నిర్లక్ష్యపరచును. నిజమే, సనాతన ధర్మము స్వధర్మము 2 ధర్మాలు ఉన్నాయి. మొదటి నుంచి మనం నేర్చుకుంటున్నాం. స్వధర్మాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా అని చెప్పి సనాతన ధర్మాన్ని అసలే మర్చిపోకూడదు అనమాట. సో స్వధర్మం చేస్తూ చేస్తూ మనకు డబ్బులు బాగా ఎక్కువైపోయినప్పుడు పూర్తిగా భగవంతుణ్ణి ఆధ్యాత్మిక సేవను నిర్లక్ష్యం చేస్తారు ప్రభువు అని రుక్మిణీ మాత అంటూ ఉందన్నమాట. నిర్ధనులై సర్వము సన్యసించిన వ్యక్తులు నీకు ప్రియతములని నీవు పలికితివి. సో ఎప్పుడైతే నిర్ధనులై అంటే బాగా ధనం ఉండి ఒక్కసారి ఏమి ధనం లేకుండా సన్యసించేవాళ్ళు, సన్యాసం తీసుకునేవాళ్ళు, అంటే డబ్బు జోలికి వెళ్ళని వాళ్ళు, భగవంతుడికి బాగా ప్రియము అని నీవు పలికితివి అని రుక్మిణీ మాత చెప్తుంది. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి గురించి తీసుకున్నట్లయితే వాళ్ళు ఫార్మస్యూటికల్ కంపెనీస్ చాలా ఉండేవి, చాలా రిచ్ వాళ్ళు. అండ్ వాళ్ళ నాన్నగారు మంచి భక్తులు, చిన్నప్పటి నుంచే భక్తిలోనే పెంచారు, కానీ వాళ్ళు బాగా రిచ్. ఆ టైంలోనే ఆయన ఇంగ్లీష్ మీడియంలో గ్రాడ్యుయేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళు ఏమైపోయిందంటే ఒక సమయంలో ఈ భక్తిలోకి వచ్చారు, ఫ్యామిలీ అంత సపోర్ట్ కూడా పెద్దగా లేదు ప్రభుపాదుల వారికి. కానీ
అతనికి ఏమైంది అంటే సన్యాసం తీసుకోవాలి అని అనుకునే సమయంలో తీసుకున్నాడు కూడా, భార్య పర్మిషన్తోని. ఆ తర్వాత వాళ్ళ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడా మునిగిపోయినాయి అంట. అంటే చేతిలో చిల్లి గవ్వలేదన్నమాట. లేకపోయేసరికి సరే నీకు ఎట్లాగో భక్తి ఇష్టం కదా, నువ్వు అటు వెళ్ళిపో, మేము మా బతుకులేదో మేము బతుకుతామని పిల్లలు తల్లి అన్నారంట. అంటే పిల్లలు ఆయన భార్య అని చెప్తారు, బుక్లో కూడా రాసింది. అప్పుడు ఆయన చాలా సంతోషించాడంట. ఎప్పుడైతే ఇద ఇలా లాస్ వచ్చి ఆయన బ్యాలెన్స్ అంతా నిల్ అయిపోయింది. మన బ్యాలెన్స్ నిల్ అయితే మనం ఏం చేస్తాం? పూజలు వ్రతాలు చేసి జాతకాలు చూపించుకొని మళ్ళీ ఎప్పుడు గల్లపెట్టి నిండుతా భక్తిలోంచి కూడా వెళ్ళిపోతాం బాగుంటుంది. బాకి దేవుడు మమ్మల్ని ఇట్లా చేస్తాడా అంతే. అని ఇన్ని వెళ్ళిపోతాం. పూజలు చేసాము, ఇన్ని వ్రతాలు, ఇంత ఆ, డబ్బు. మొదలవుతుంది ఇంకా నిందించడం అన్నమాట. కానీ అక్కడ ప్రపాదులు వారు చాలా సంతోషించారంట. ఇంకా నేను ఫ్రీ అయిపోయాను, అటు సంసార బంధం లేదు, ఇటు డబ్బు బంధం లేదు అని. అసలు ఈ చిల్లి గవ్వలేదు చేతిలో, భక్తి మాత్రమే చేసుకుంటూ ఉన్నాడనమాట. సో ఆ వేదాలన్నీ ట్రాన్స్లేట్ చేయడము, భగవద్గీత రాయడము, భాగవతం రాయడము, ఇవన్నీ చేస్తూ చేస్తుంటే మళ్ళీ భక్తులందరూ చేరి కలిసి పూజలు చేసుకోవడం. అవి 40 రూపీస్ అండి చేతిలో, 40 రూపాయలు. ఎవరిచ్చారు ఆ చేతిలో 40 రూపాయలు పట్టుకొని? ఎవరైనా విదేశాలకు వెళ్తారా అసలు? ఆయన పట్టుబట్టాడు అనమాట, నా గురువు గారు చెప్పింది నేను చెయ్యాలి భగవంతుడి కోసం అని చెప్పేసి 40 రూపీస్ ఒక పెట్టెలో ఆయనకి. ఆ చిన్న పెట్టెలో భాగవతము, భగవద్గీతలు, ఒక జత బట్టలు ఉంటే ఉండవచ్చు, అండ్ గొడుగు, ఇంతే. ఒక పెట్టి, గొడుగు, 40 రూపాయలు చేతిలో. రూపాయలు, డాలర్స్ కూడా కాదు. ఆ షిప్లో డ్రైవర్ పక్కన, కార్గో షిప్ అన్నమాట, సామాన్లు తీసుకెళ్లే షిప్లో కొంత స్థలం ఉంటే ఆయనకి స్థలం ఇస్తే అలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? బాస్టన్ అన్నమాట. ఆయన అంటే అధ్యేయం భగవంతుడి మీద ఆధ్యాత్మికంగా అంత ప్రేమ ఉంటే తప్పకుండా భగవంతుడు హెల్ప్ చేస్తాడు. అలా 1 మంత్ 30 డేస్ ఆయన షిప్లో ప్రయాణించాడు. ఆ 30 డేస్లో ఏం తిన్నాడు, ఆయన తీసుకెళ్ళింది ఏం సరిపోయింది, ఆ భగవంతుడికి తెలుసు, ఆయనకు తెలుసు. 2 సార్లు హార్ట్ అటాక్ వస్తుందంట, అంటే చెస్ట్ పెయిన్ బాగా వస్తుందన్నమాట. అప్పుడు భగవంతుడితో ఆయన చెప్తాడంట, కృష్ణ నువ్వు నన్ను ఎందుకు పంపిస్తున్నావు? ఏదో చేయించుకోవడానికి పంపిస్తున్నావు, ఇంకా ఈ దేహాన్ని నువ్వే కాపాడుకోవాలి, నువ్వే చూసుకోవాలి అని చెప్పాడంట. సో అలా ఆయన దాటి 10 సంవత్సరాలు తిరగక ముందే 108 గుడిలు కట్టాడు విదేశాల్లో. ఇస్కాన్ని స్థాపించారు అంటే ఎంత దృఢ నిశ్చయంతో ఉండొచ్చు. డబ్బు లేదు కూడా. ఆ తర్వాత చూస్తే ఆయన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, పెద్ద పెద్ద కార్లు, వాచ్లు, విమానాల్లో తిరిగాడు గబాగా. అంత ధనం వచ్చేసింది. ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? భక్తితో కూడా వస్తుందన్నమాట ధనము. అంటే ఆయన అంటే ఆయన కోసం వాడుకోలేదు, భగవంతుడి కోసమే. అప్పుడు కొందరు అడిగారంట, నువ్వు భక్తి భక్తి అంటావు ఏంటి, నీవు కాస్ట్లీ వాచ్లు, మళ్ళా ఈ కార్లలో తిరగడము ఇవి అని కూడా అడిగారంట. అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను ట్రైన్లో వెళ్తే 4-5 రోజులు పడుతుంది, అదే ఫ్లైట్లో వెళ్ళాననుకో నాకు హాఫ్ డేలో వెళ్ళిపోతాను, ఇంకా ఎక్కువ భక్తి చేసుకోవచ్చు కదా, ఇంకా ఎక్కువ దేశాలు తిరగవచ్చు, సో అది ఫాస్ట్గా జరుగుతాయి అని చెప్పి వాడుకోవచ్చు. భౌతికంగా కొన్ని పరికరాలు మనకి అవసరమైనప్పుడు మనం వాడుకుంటాం కదా. సో ఆ విధంగా చెప్పారంట ఆయన ఆన్సరు. సో దీనిలో ఏమైనా అక్కడక్కడ తప్పులు దొర్లుంటే నన్ను క్షమించండి, కానీ ఇవన్నీ నేను విన్నవి లీలామృతంలో ఉంటాయి. అది భక్తి లీల, ప్రభుపాద లీలామృతం కూడా చెప్పేస్తున్నారు మాతాజీ, మాకు ఎంత ఇన్ఫర్మేషన్. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ ఏంటి అంటే నిర్ధనులు అనేసరికి నాకు ప్రపాదుల వారే గుర్తొస్తారండి. ఆయన అసలు ఎలా, ఎన్నిసార్లు మనం తలుచుకున్నా కానీ 40 రూపీస్తో ఎలా వెళ్తారండి? అది కూడా రీసెంట్గా, అంటే 1965 ఆ టైంలో అనమాట. సో 100 సంవత్సరాలు కూడా కాలేదు కదా ఇంకా. సో అప్పుడు వెళ్ళడం అంటే అసలు చాలా
అసలు దయనీయమైన పరిస్థితి. అయినా ఆయన దేవుడి మీద అంత నమ్మకమేమో కదా మాతాజీ, మనకు అంత ఉండదు. అందుకనే ఆయన అన్ని చేయగలిగారు అనమాట. మనం ఏంటి బయటికెళ్ళి ఒక భగవద్గీత మీకు కావాలా మీరు తీసుకుంటారా అని అడగడానికి గజగజ వణుకొస్తది. వీళ్ళు తిడతారేమో భక్తులని అని చెప్పి. నిజమే కదా! సో అంతే మాతాజీ. ఆయన అలా మనకేం చెప్పారు ఆయన, మీరు ప్రచారం చేయండి, ప్రచారం చేయండి, పుస్తకాలు చదవండి, పుస్తకాలు పంచండి. ఆయన ఎంత ధైర్యం ఉండొచ్చు ఆయనకి అప్పుడు. ఒక పార్క్‌లో కూర్చొనంట కీర్తన చేస్తున్నాడంట. ఆళ్ళకి పిచ్చి ఉంటది కదా! పాటల పిచ్చి. సో, అలా న్యూయార్క్‌లో ఆ ప్లేస్ తిరుగుతున్నప్పుడల్లా నాకు ప్రభుపాదుల వారు ఇక్కడ నడిచారు గదా! యూకేలో గూడా వెళ్తే భక్తి వేదాంతం వినారనమాట. ప్రభుపాదుల వారి పాదాలు ఇక్కడ పడ్డాయి, ఇక్కడ నడిచారు, ఇక్కడ గోశాల పెట్టారు, ఇక్కడ దేవుడిని స్థాపించారు. ఎంత తన్మయత్వం అంటే అసలు ఆ ఫీల్ అనుభవించాలి అది. అంతేగాని చాలామందన్నారు, మేము విన్నాం గానీ పుస్తకాల్లో మీరు స్వయంగా వెళ్లారు ఆయన స్థాపితం చేసిన ప్లేసెస్‌కి అని. అది ఒక అదృష్టం అంతే. అప్పుడు నేనేం పెద్ద కృష్ణ కాన్షియస్‌లో ఇంకా ఎక్కువ డీప్‌గా గూడా పోలేదు. కానీ అతని గురించి అప్పుడు తెలుసనమాట. సో, అలా ఉంటది. ని ఏంటి నిర్ధనులైనప్పుడు సంతోషిస్తే భగవంతుడు ఈ ప్రియతములు అని అంటాడంట. నాకు మీరిష్టం, మీ దగ్గర ఏమీ లేవు గదా! నేనే చూసుకుంటా మిమ్మల్ని. ఇక్కడ ఆచార్యులు కొన్ని చెప్తారనమాట. ఎందుకు ఆ తిండి కోసం ఏమన్నా అంటే పొట్ట కోసము అని అంటారు. కూటి కొరకు కోటి విద్యలు అని అంటారు. ఎంత కావాలని మీ పొట్టకి? ఏనుగుకి ఎవరిస్తున్నారు ఆహారం? ఎంత తింటది ఏనుగు? టన్నుల కొద్దీ తింటది కదా! సో, అలా భగవంతుడే ఇస్తాడు మనకి. ఎక్కడి నుండొస్తాయి అంటే అలా చెప్పుకోవాలంటే ఇంకా చాలా స్టోరీలున్నాయి. భగవంతుడే ఇస్తాడని ఒక్కసారి నమ్మి చూస్తే నిజంగా ఇస్తాడు. అది మనం ఇంక అంత నమ్మాలనమాట. సో, నీ భక్తుడు నిన్ను మాత్రమే పొందగోరును. భక్తుడు ఎప్పుడైనా భగవంతుడే కావాలి, నాకు ధనధాన్యాలు నాకొద్దు అని మనం చెప్పలేము. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఇక్కడ ఇరుక్కుపోయాం గాబట్టి. అందుకే ఎట్టి భౌతిక సంపదయు లేని నారదముని నీకు ప్రియతముడు. అట్టి భక్తులు నిన్ను తప్ప మరి దేనిని ఆహ్ నారదముని ప్రీతముడు. అట్టి భక్తులు నిన్ను తప్ప మరి దేనిని లక్ష్యము చేయరు. అది చాలా కరెక్ట్. మనం ఎంత డీప్‌గా భక్తిలోకి వెళ్తుంటే అంత ఏమి అసలు ఏది వద్దు అన్నీ త్యజించేస్తామనమాట. త్యాగం చేస్తాం. ఆ చీరలా వద్దు, నగలా వద్దు. సరే ఏం కావాలి? ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో ప్రతిరోజు మా వారు అడుగుతారు, "నీకు కారు కావాలా? గుడికెళ్తావా?" అని. అయ్యో! క్లాస్ ఉంది గదా! ఇప్పుడెక్కడ అన్ని గుళ్ళు మూసేస్తారు 12:30కి. నాకు కావాల్సినప్పుడు నేను తీసుకుంటాను. అలా చేంజ్ అవుతారనమాట. నేను చెప్పేదేంటంటే, ఏదో నాకు పెద్ద ఫెసిలిటీ వచ్చేసిందని అనడం గాదు. కానీ అలా మనస్తత్వాలు అలా చేంజ్ అయిపోతాయి ఇంట్లో వాళ్ళయి అన్నమాట. అంటే ఇప్పుడు గుడికి వెళ్ళడంలో ఇష్టపడుతున్నాను. నేను ఇంకెక్కడికో వెళ్ళడానికి నాకంత ఇష్టం ఉండదు. కానీ వెళ్తాను. ఈ స్వధర్మాలు కొన్ని ఉంటాయి గాబట్టి వెళ్తాను. ఫ్రెండ్స్ దగ్గరికి గానీ, లేపోతే ఇంకా ఎవరినైనా కలవడానికి కానీ, పేరెంట్స్ దగ్గరికి కానీ, అలా వెళ్ళాల్సొచ్చినప్పుడు వెళ్తూ ఉంటాను. కానీ ముఖ్యంగా గుడికి వెళ్ళాలంటే ఎక్కడలేని ఆనందం అన్నమాట. అలా ఉంటది. సో, ప్రియమైన ప్రభు సాంఘిక స్థాయిలో సౌందర్యంతో, సంపద, బలము, పలుకుబడిలో, త్యాగంలో సరిసమానులైన వారి మధ్యనే వైవాహిక సంబంధం తగునని నీవు పలికితివి. సో, ఇక్కడ వైవాహిక జీవితం గురించి ప్ర ఏమన్నారు అనంటే, సాంఘిక స్థాయి అంటే నీ స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి? సౌందర్యము, ఒకరినొకరు ఆకర్షించుకోవడము, సంపద, బలము, పలుకుబడి అండ్ త్యాగము. ఇవి అన్నీ గూడా సరిసమానంగా వారి మధ్యనే వైవాహిక బంధము తగునని నీవు పలికితివి. సో, అన్నీ సరిసమానంగా ఉంటేనే మనం కలిసి ఉండగలుగుతాము అని అంటాడు గదా! నువ్వు చాలా గొప్పదానివి, రాకుమారివి, నీకిన్ని సంపదలున్నాయి, ఎందరో రాజకుమారులు నీకు మ్యారేజ్ చేసుకుంటామన్నారు. కానీ నువ్వు నన్ను కోరుకున్నావు అని అంటాడు గదా! ఆ విషయం మళ్ళీ ఇక్కడ పలికి చెప్పిందనమాట. నొక్కి చెప్తుందనమాట. సో, అని అన్నావు. కానీ జీవితంలో ఈ స్థాయి
ఈ ప్రసాదము వలనే కలుగును. నీ ప్రసాదం వలనే. మనకి ఏ స్థాయి అయినా భగవంతుడి ప్రసాదమే అని అనుకోవాలని ఆల్మోస్ట్ రోజు నేను చెప్తూ ఉంటాను కదా. సర్వ ఐశ్వర్యాలకు సమగ్రత చేకూర్చువాడవు నీవే. నీవే అన్ని ఇస్తున్నావు. సర్వ సంపద, గౌరవము, వేదాంత సూత్రంలో సూత్రము అన్నీ కూడా నీవే. ప్రతి వస్తువు పుట్టుకకు మూల ప్రభస్థానము నీవే. సో అన్నీ నీవే ఇస్తున్నావు కాబట్టి ఇంకా నాకు కావాల్సింది ఏముంది? సో ప్రతి స్త్రీ సేవ్య సేవిక సంబంధం గల నీ చైతన్యము బోధించు సంఘంలో చేరవలెను. సో ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఈ దేవాది దేవుడి యొక్క కృష్ణ చైతన్యంలో చేరాలని అప్పట్లోనే రుక్మిణీదేవి చెప్పిందనమాట. నీవే దేవాది దేవుడు, నిన్ను అతిశయించిన వారు ఎవ్వరూ లేరు, కనీసం నీతో సరిపోలు వారు కూడా లేరు. సో నిన్ను కేంద్ర బిందువుగా ఏర్పరచుకున్న సహజమే ఉత్తమ సమాజమే ఉత్తమ సమాజము అని చెప్తున్నారు. అంటే అంటూ ఉంటాం కదా, కృష్ణ సెంటర్డ్గా ఏవైనా పనులు చేయాలి అని చెప్పేసి, అలా చెయ్యాలి అని. కేవలం భిక్షువులే నిన్ను కీర్తింపురని నీవు ఉడితివి. అంటే ఇక్కడ భిక్షువులు అంటే ఏమీ లేని వాళ్ళు, ఆ మాట కూడా పూర్తిగా యథార్థము. కానీ ఎవరా భిక్షువులు? వారందరూ మహాభక్తులు. సో భిక్షం అడుక్కునే వాళ్ళనే నువ్వు ఎక్కువగా ఇష్టపడతావు కదా కృష్ణ. వాళ్ళంతా ఎవరు? జీవన్ముక్తులు, మహాభక్తులు, సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళు సన్యాసులు. సో ఇందులో వస్తారండి మన ప్రభుపాదుల వారు, మన గురు మహారాజులు అందరూ కూడా. అందుచేత నీ విభవము కీర్తించుట తప్ప వేరెట్టి వ్యాపారము లేని మహాత్ములు, మహాభక్తులు వారు. సో వాళ్ళందరూ కూడా, భిక్షువులందరూ కూడా నిన్ను చేరుకోవడానికి నీ దగ్గరికి వస్తున్నారు. సో నీవు నిర్ధనుడవని పలికిన మాట వాస్తవం. పై మహాత్ములందరికీ నీవు పూర్తిగా పంచి వేసికొందువు. సో నీ దగ్గర ఏమన్నా ఉంటే కూడా వాళ్ళకి ఇచ్చేస్తావు కదా, నీ దగ్గర ఏముంటది? ఇంకా ఏముండదు. ఈ అంశాన్ని పూర్తిగా తెలుసుకొని నేను బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలను కూడా నిరాకరించి తిని. ప్రభు, కాలము నీ ఆధీనంలో వర్తించును. కాలం ఎంత శక్తివంతమైందనగా నీ సృష్టిలో ఏ భాగంకైనా నిమిషాల మీద అది నిధ్వంసము కలిగింపగలదు. ఈ అంశములన్నీ దృష్టిలో నుంచుకొని జరాసంధుడు, శిశుపాలుడు మొదలైన వారు నన్ను వివాహం ఆడగోరిన నృపాలురు నేను పురుగులతో సమానంగా చూచితిని. ఇక్కడ చూసారా ఎంత బాగా చెప్పిందో రుక్మిణీదేవి. వాళ్ళందరూ ధనికులు అవ్వచ్చు, కానీ భౌతిక ప్రపంచంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నాకు పురుగులతో సమానము. వాళ్ళందరినీ పారద్రోలి గొప్ప గొప్ప రాజులకు భయపడి నీవు సముద్ర మధ్యాన్ని ఆశ్రయం కలిగించుకుంటుంది. పలుకుట యుక్తంగానే ఉన్నది, కానీ నా అనుభవం ఇందుకు విరుద్ధముగా ఉన్నది. రాజులందరి సమక్షంలో బలాత్కారంగా నీవు నన్ను గొనివచ్చుట నేను కన్నులారా చూచి తిని. నా వివాహ సమయమున నీవు కేవలం నీ వింటినారి మోగించి ఆ రాజులందరినీ పారద్రోలి నాకు నీ చరణ పద్మావల వద్ద ఆశ్రయం ఇచ్చితివి. సో క్షణంలో వీళ్ళందరినీ ఒక జంతువుల్ని తోసేసినట్టు సింహాల్ని ఎలా వేటాడతావో అలా అందరినీ పంపించేసావు కదా. ఆ తర్వాత చక్కగా నీ పాదాల దగ్గర నాకు స్థానం ఇచ్చావు అని కృతజ్ఞతలు చెప్తూ ఉందన్నమాట. అని తర్వాత నేను నిన్ను అర్థం చేసుకోగలను. ప్రపంచ చరిత్ర గమనించినచో అంగరాజు, పృథువు, భరతుడు, యయాతి, గయుడు మొదలైన చక్రవర్తులందరూ లోకంలో సాట్లేని వారుగా ప్రసిద్ధులైరి. అయినా కానీ వాళ్ళందరూ నీ పదపద్మాలనే సేవించారు. అట్టి స్థితిని భరించినప్పుడు నీ పాదపద్మాలే సర్వస్వం అని నమ్ముకొనుట దుఃఖమును వరించుటే అని అనగలమా? నువ్వు ఇంత బీదవాడివి, దరిద్రుడివి, ఇట్లాంటివన్నీ చెప్పుకొస్తూ మరి ఎందుకు వీళ్ళందరూ నీ పాదపద్మాల దగ్గర చేరారు, గొప్ప గొప్ప రాజులందరూ అని తిరిగి అడుగుతుంది. సో నాకు నీ పాదపద్మాలే దొరికినాయి. నీ సాంగత్యం పరిత్యజించి ఇతర రాజులతో ఎవరినో ఒకరిని వరింపవచ్చునని నీవు పలికితివి. కానీ ప్రభు, నీవు సర్వ కళ్యాణ గుణాన్ని నిధానమని నాకు పూర్తిగా తెలియను. నారదముని వంటి మహాత్ములు నిరంతరం అనంతమైన నీ కళ్యాణ గుణాలనే
కీర్తించుదురు. ఇక్కడ మళ్ళీ నారద మునిని పట్టుకొచ్చారు. ఏంటి అని అంటే, నారద మునియే కదా ప్రహ్లాదుడిని కూడా ఆవిడ గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే చెప్పి హరినామాన్ని పూర్తిగా ఆ పిల్లవాడి పుడుతూనే హరినామాన్ని ఎక్కువగా పలుకుతూ భగవంతుణ్ణి అంటే అతన్ని రక్షించడానికి భగవంతుడు నరసింహ అవతారం వేసుకుని వస్తాడు కదా. సో ఆ విధంగా ప్రత్యక్షంగా పాల్గొనించు భాగ్యాది దేవతకు లక్ష్మీదేవి అనుగ్రహం వారికి సంపూర్ణంగా లభిస్తుంది. ఏమంటుందో చూసారా, లక్ష్మీదేవి ఎప్పుడు నీ పాదసేవ చేస్తూ నీ పాదాల దగ్గర ఉంటుంది కాబట్టి ఎవరైతే పాదసేవ చేస్తారో లక్ష్మి యొక్క అనుగ్రహం వారికి సంపూర్ణంగా లభిస్తుంది. ఇంత చిన్న విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. ఫ్రైడే వచ్చేసరికి లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటాం, కానీ కృష్ణుడిని మర్చిపోతాం మనం. కృష్ణుడి పాదాలని సేవించినంతలోనే లక్ష్మీదేవి మనకి కరుణిస్తుంది అని ఇక్కడ రుక్మిణి మాత చెప్తుందన్నమాట. సో ఈ పరిస్థితుల్లో ప్రామాణికుల నుండి నీ కళ్యాణ గుణాలని విని నీ పాదపద్మంలో దివ్య సౌరభమును ఆస్వాదించి ఉన్న ఏ స్త్రీ అయినను నిరంతరం జనన మరణ జర వ్యాధుల నుండి భయపడుచుండు ఐహిక రాజులను వరించునంతటి అవివేకి ఉండునా. చూడండి, భౌతిక ప్రపంచంలో ఉండే రాజుల్ని నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఉండగా నాకు అని చెప్పి అక్కడ అలా అండి అనమాట. తర్వాత శిశుపాలుడు, జరాసంధులు, దంతవక్రుడు మొదలైన రాజకుమారులతో ఒకరిని పతిగా వరింపుమని నీవు నాకు సలహా ఇచ్చితివి, కానీ జగత్తులో వారి స్థితి ఎట్టిది. ఇక్కడ చాలా బాగా చెప్తుందండి. వాళ్ళు ఏంటి, గానుగెద్దుల్లాగా తమ భౌతిక జీవిత స్థాయిని నిలుపుకొనుటకు వారు పరిభ్రమించుచున్నారు. అంటే గాడిద బరువు మోస్తున్నాం అని అంటారు కదా. సో అలా పోల్చిందనమాట రుక్మిణి మాత. వారు బరువులను మోయు గార్ధముల వంటి వారు, కుక్కలను వలె వారిని అందరిని చీకొట్టుదురు. సో వాళ్ళని ఎవరు మెచ్చుకుంటారు? వాళ్ళు గాడిద బరువులు మోస్తున్నట్లు ఈ రాజ్యాన్ని మోస్తూ ఈ రాజ్యం కాక ఇంకోటి కావాలని ఇలా ఉంటున్నారు. సో కుక్కని చీ అంటారు కదా, ఆ విధంగా వాళ్ళని పిల్లుల వలె వారు పరమ లోభులు. పిల్లి చాలా లోభి అంట, నాదే అనుకొని పోట్లాడుతూ ఉంటుందంట. అందుకనే పిల్లుల వల్లే వాళ్ళు, అంటే ఒక జంతువులతోని పోల్చింది చూడండి, వాళ్ళు ఎంత గొప్ప రాజులు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. తమ భార్యలకు బానిసలుగా అయి అమ్ముడు పోవుదురు. సో చాలా వరకు ఉంటారు, ఆస్తులు ఎక్కువ ఉంటే అమ్మాయికి అంటే ఆ యొక్క రాకుమారిని చేసుకున్నట్లయితే పూర్తిగా అమ్ముడు పోతారు ధనానికి అని చెప్తున్నారు. సో నీ విభవం గూర్చి విని ఉండని అభాగ్యవతి అయిన స్త్రీ ఎవరైనాను అట్టి వ్యక్తిని భర్తగా వరింపవచ్చు, కానీ నిన్ను గురించి తెలిసిన స్త్రీ ఈ లోకంలోనే కాక బ్రహ్మ రుద్రాది దేవతల లోకంలో కూడా నీ ప్రశంసలను విని ఉన్న స్త్రీ నిన్ను తప్ప మరెవరిని గాని పతిగా స్వీకరించజాలదు. సో రుక్మిణీదేవి అంటుందన్నమాట, నీ గురించి నాకు తెలిసిపోయింది, నిన్ను కాదని వాళ్ళని ఎలా చేసుకోవాలి, వాళ్ళతో వాళ్ళు గాడిదల బరువులు మోసుకుంటూ వాళ్ళకి పిల్లి కుక్క వాటి యొక్క సాహచర్యం ఉన్నట్లు ఆ యొక్క లక్షణాలు ఉన్న వాళ్ళని ఎవరు ఏ స్త్రీ కూడా చేసుకోదు అని చెప్తున్నాను. నీ గురించి తెలుసుకున్న వాళ్ళు నిన్నే భర్తగా కావాలి అని అనుకుంటారు అని చెప్తుంది. నిజానికి ఆ శరీరము, గడ్డము, మీసాలు, నఖము, శిరోజాలు మొదలైన వానిచే అలంకరించబడిన తోలు సంచి తప్ప మరి ఏమీ కాడు. సో జీవి గురించి అంటే భౌతిక శరీరం గురించి ఈ విధంగా ఒక సంచి అన్నమాట, ఒక తోలు సంచి మన శరీరం. దీనికి ఇవన్నీ కలిపి అందంగా అలంకరించి అట్లు అలంకరింపబడిన ఆ తోలు తిత్తి కండరాలు, ఎముకలు, మలమూత్రాలు, శ్లేషము, పసరు, దుర్వాయపు నిండి ఉండి వివిధ క్రిములచే ఆస్వాదింపబడుచుండును. అవివేకిని అయిన స్త్రీ ఏ అట్టి దేహాన్ని తన భర్తగా స్వీకరించి అజ్ఞానంతో దానిని తన జీవిత స్వామిగా భావించి దానిని ప్రేమ పంచుకొనును. నిత్యానందములకు నీ పాద పద్మాల సౌరభ్యం ఆస్వాదించి ఉండునని స్త్రీకి అది సాధ్యమగును. అయితే ఆమె ఈ భౌతిక దేహం గురించి కొంచెం వర్ణించి వాళ్ళందరికీ ఇలాంటి భౌతిక దేహం ఉంది కాబట్టి
నాకు నీ గురించి తెలిసి నువ్వు కాకుండా వాళ్ళని ఎలా నేను వరిస్తాను అని చెప్పుకొచ్చిందనమాట. ఆ తర్వాత ఆమెలో ప్రణయకోపం రేకెత్తింపాలనే ఉద్దేశంతో కృష్ణుడు పలికిన మాటలకన్నిటికీ రుక్మిణి ఆ విధంగా తగు సమాధానం ఇచ్చిన పిమ్మట కృష్ణుడు రుక్మిణితో ఏమన్నాడు, ప్రియా పతివ్రత తిలకమా రాకుమారి. చూసారా ఎంత ప్రేమ, ఇట్లాంటి అన్ని అంటున్నాడు కృష్ణుడు. ఇట్టి వివరణకే నేను నీ నుండి ఆపేక్షించితిని, ఇందుకే నేను పరిహాసంకు నిన్ను వంచింపవలనని అట్టి నిష్ఠూరాలు పలికితిని. సో ఇప్పుడు నా ప్రయత్నము నెరవేరింది అంటే కృష్ణుడి గురించి అంతా చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. నువ్వు ఒక పతివ్రతవు రుక్మిణి, నీవు నాకు ప్రియతమవు, నీకు నా పట్ల ఇంతటి ప్రేమ ఉన్నందుకు నేను మిక్కిలి సంతసిస్తున్నాను. సో నీకెట్టి కోరికలున్నను, నీవు నా నుండి ఏమి ఆశించకున్నాను, నేను సర్వదా నీకు దాసుడని విశ్వసింపుము. సో ఎప్పుడు రుక్మిణి మాత లక్ష్మీదేవి లాగా ఎప్పుడు పాదాల దగ్గరే ఉంటది కాబట్టి భర్త కూడా అలాగే నేను నీ దాసుని అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో మనం ఏది చేస్తే మనకు బ్యాక్ అదే వస్తుంది. మనం పోట్లాడామనుకోండి పోట్లాట వస్తుంది, మనం తిట్టామనుకోండి వాళ్ళు తిడతారు. సో మనం ఎక్కువగా మంచి పనులే చేస్తూ ఉంటే మనకి మంచియే తిరిగి వస్తూ ఉంటుంది. సో కృష్ణుడు ఇంకా ఏం అంటున్నాడంటే, ప్రియమైన పట్ట మనిషి, నీకు ప్రాపంచికమైన ఆశలు వాంఛలు ఏమీ లేవని నాకు ఇప్పుడు స్పష్టమైంది. నీకే ఒకే ఒక్క ధ్యేయము నన్ను సేవించుట. పరిశుద్ధమైన భక్తితో చాలా కాలం నుండి నీవు నన్ను సేవించుచున్నావు. పరిశుద్ధమైన భక్తితో చేయు నీ పరిచర్య ఐహిక బంధాల నుండి విమోచనము కలిగించుటేయగాక ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వతంగా నీ సేవ నిమగ్నులయ్యుండు సౌభాగ్యం కూడా చేకూర్చును. సో వేల కొలది పత్నులు నీ అంత అధికంగా నన్ను ప్రేమించు వారు లేరు. ఇంతమంది పత్నులు ఉన్నా కానీ నీలాగా ఎవరు నన్ను సేవించలేరు అని మళ్ళీ చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణుడు. సో ప్రియా, నీవు నన్ను కలకాలం నీ దాసునిగా చేసుకొంటివి, నేను శాశ్వతంగా నీ ఆధీనంలో నుందును. బ్రాహ్మణు ద్వారా సందేశం పంపి నేను వచ్చుటకు ఆలస్యం కాగా లోకమంతయు శూన్యమైపోయినట్లు నీవి బాధపడితివి. సో మళ్ళా ముందుది పట్టుకొస్తున్నాడు అనమాట. సో పట్టుకొచ్చి అవన్నీ కూడా నువ్వెంత బాధపడ్డావు, నేను కొంచెం ఆలస్యంగా వచ్చేసరికి అని చెప్తున్నాడు. సో లాస్ట్కి ఏమైంది, రుక్మిణీదేవికి ఆదర్శప్రాయుడని భర్తగా తన పాత్రను పోషించు ఆయన దాంపత్య సుఖాన్ని సంపూర్ణంగా అనుభవించెను. సో వైదిక సంస్కృతిలో బహుభార్యాత్వం అంగీకరింపబడిన ఏ భార్యను గాని నిరాదరణతో చూడరాదు. ఇది ఇప్పుడు మనకు చెప్పేది కాదు, అంటే క్షత్రియులు ఒక్క పెళ్లి కాకుండా ఎన్నో చేసుకుంటూ ఉంటారు. బహు భార్యలు ఉన్నప్పుడు ప్రతి భార్యని చక్కగా చూసుకోవాలి అని చెప్తున్నారు. అనగా ఒక పురుషుడు ఎందరు భార్యలనైనా గ్రహింపవచ్చును గాని వారందరినీ సరిసమానంగా సంతృప్తి పరచగల ఆదర్శప్రాయుడైన గృహస్థుగా అతడు ఉండవలెను, లేనిచో అది నిషిద్ధము. కృష్ణ భగవానుడు జగదాచార్యుడు, అందుచే నిజానికి ఆయనకు భార్య అవసరం లేకపోయినను తనను తాను పలుమూర్తులుగా విస్తరింపజేసుకొని తన భార్యలందరితోనూ ఆదర్శ గృహస్థ జీవితం గడిపెను. సంఘవిహితములైన సముదాచారాలను ధర్మాలను పూర్తిగా పాటించెను. తన 16,108 మంది భార్యలతోనూ వేరు ప్రాసాదంలో ఏకకాలమున దాంపత్య ధర్మాన్ని నిర్వహించెను. దిస్ పాయింట్ టు బి నోటెడ్ అండి, అందరూ కూడా చూడండి. ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అని మగవాళ్ళు విర్రవీగుతూ ఉంటారు, కానీ కృష్ణుడు చేసుకున్నాడంటే ఒక్కొక్క క్వీన్కి ఒక్కొక్క ప్యాలెస్ ఉంటుంది. ఏకకాలంలో దాంపత్య ధర్మం నిర్వహించెను అంటే ఆ విధంగా స్వామి ఒక్కడే అయినను 16,108 మంది గృహస్థులుగా వ్యవహరించెను. సో ఈ మేనిఫెస్టెడ్ ఇంటూ 16,108 కృష్ణాస్ అన్నమాట. ఒక్కొక్క కృష్ణుడు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఏక కాలంలో కూడా వాళ్ళ దాంపత్య ధర్మాన్ని అంతా కూడా గృహస్థుడిగా
ఆయన వ్యవహరించాడు. సో ఎవ్రీ వన్ కెనాట్ బికమ్ కృష్ణ. ఇది చాలా ఖచ్చితంగా మనము చెప్పవచ్చు అనమాట. సో కృష్ణ కాన్షియస్లో లేనప్పుడు చాలామంది ఏం చేస్తారు, నాకు రాముడు అంటేనే ఇష్టం, నాకు కృష్ణుడు అంటే ఇష్టం లేదు, ఇంతమంది భార్యలతోని రాసలీలలు అవన్నీ. అయితే అది లోతుగా వెళ్ళినట్లయితే కృష్ణుడి దేహము మామూలుగా మన దేహం లాంటిది కాదు, ఆధ్యాత్మిక దేహం. సో ఆయనకి భార్య పిల్లలు అవన్నీ ఏమీ అవసరం లేదు. కానీ ఆయన ఇచ్చిన వరాల్ని బట్టి ఒక్కొక్కరిని భార్యలాగా చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి చేసుకున్న చక్కగా గృహస్థ జీవనం చక్కగా గడిపాడు అనమాట. సో రుక్మిణీ కృష్ణ సంవాదం 10వ స్కందము 9వ అధ్యాయానికి భక్తి వేదాంత సంభాష్యము సమాప్తము అని చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. కొంచెం లేట్ అయినా వెయిట్ చేశారు, మరీ ఎక్కువ లేట్ అవ్వలేదు, 12:18. సో ఎలా అనిపించింది రుక్మిణి మాత? అప్పుడే అయిపోయిందా అనిపించింది మాతాజీ. అంటే ఇక్కడ మనకి మొత్తం భగవద్గీత అంతా పలికిందనమాట రుక్మిణి మాత. అంటే చూడండి, మనమేమో కృష్ణ కాన్షియస్లో చేరి భగవద్గీత చదివితేనే ఇంకా మనకు అర్థం కావట్లేదు. ఆమె అదే పని మీద కృష్ణ లీలలే చదివిందనమాట. చిన్నప్పటి నుంచి కొంత జ్ఞానం వచ్చిన కాడి నుండి కూడా కృష్ణుడి గురించే తలుచుకోవడం, కృష్ణ లీలలేగా అంత డీటెయిల్గా ఆమెకి పూర్తిగా తెలిసిందనమాట. తెలిసి ఇంకా నేను కృష్ణుని తప్ప వేరే వాళ్ళని వివాహము చేసుకోను అని ఖచ్చితంగా ఆమె దృఢ నిశ్చయంగా ఉండిపోయింది. అండ్ కృష్ణుడిని చూసిందా ఆమె పెళ్లికి ముందు? చూడలేదు మాతాజీ. అది గ్రేట్నెస్ అన్నమాట. చాలా ముందు కాలంలో కూడా చాలా మంది పెళ్లి కొడుకుని, మా అమ్మ కూడా మా నాన్నని చూడకుండానే పెళ్లి చేసుకుందని చెప్తుంది. తర్వాత అందరు తిట్టుకున్నారంట, ఇలాంటి వాడిన ఇంత చక్కని అమ్మాయికి చేస్తారు, కానీ మా నాన్న చాలా మంచివాడు. అది వేరే విషయం, కానీ చూడకుండా పెళ్లి చేసుకోండి. నాకు ఒక స్టూడెంట్ కూడా పెళ్లి కుదిరింది, చూడకుండానే పెళ్లి చేసుకుంది ఆ పిల్ల కూడా. అదేంటి దుర్గా ఈ రోజుల్లో ఎవరన్నా అట్లా చేస్తున్నారంటే అమ్మ వాళ్ళు అన్నీ చూశారు కదా. షీఈస్ క్వైట్ హ్యాపీ అనుకోండి. కానీ అది ఏంటో మరి ఒక్కొక్కరిది కొంచెం చూడాలి, ప్రైవేట్గా మాట్లాడాలి. ఒక మాటల్లో ఏం తెలిసిపోతుంది, ఫ్యూచర్ అంతా తెలిసిపోతుందా? మనం దేవుళ్ళం కాదు కదా. సో అలా ఉంటుంది అనమాట. సో మనం ఇవి చదువుకోవడం వల్ల ఎంతో జ్ఞానోదయం అవుతుందండి. ఎంత అంటే ఇంకా చాలా మనం అన్లిమిటెడ్ అని చెప్పచ్చు, అంత జ్ఞానం మనకు వస్తుంది అనమాట. ఆ జ్ఞానాన్ని ఎలా ఎక్కడ ఉపయోగించుకోవాలి అనేది మనము ప్రయత్నం చేస్తూ ఉండాలంతే. ఈ లైఫ్ సరిపోతుందా, వచ్చే లైఫ్ సరిపోతుందా మనకి ఏదన్నా కానివ్వండి, మనం ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఆ మార్కులు ఫలితం అంతా భగవంతుడు కృష్ణ చూసుకుంటాడు. మనకి ఎన్ని మార్కులు వచ్చాయి, 100%, 90, 10, అది దానికోసం మనం కొట్లాడుకోగలం. కానీ మనం భక్తి చెయ్యాలి, తప్పకుండా వేదాలు చదవాలి, భగవద్గీత చదవాలి, ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మొన్న ఒక స్కూల్కి వెళ్ళామని చెప్పా కదా. హరే కృష్ణ. రికార్డింగ్ బంద్ చేయండి అమ్మా, రికార్డింగ్ ఆఫ్ చేయండి. అయితే ఆ పిల్లలు వెళ్ళగానే మాతాజీ